హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి జరిగేది ఒక ఎత్తు లాగా ఉంది అగ్ని పరీక్షలో. సో నిజంగానే అగ్ని పరీక్ష ఒక అగ్ని పరీక్ష లాగే అనిపిస్తుంది. ఇప్పటి వరకు సెలక్షన్స్ జరిగాయి కాబట్టి ఏదో మామూలుగా అలా అనిపించింది. కానీ ఇప్పటి నుంచి ఛాలెంజెస్ స్టార్ట్ అయ్యాయి. అగ్ని పరీక్ష ఈజ్ ఆన్ ఫైర్. అంటే కంటెస్టెంట్స్ కూడా అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు. కాకపోతే ఇంకా జడ్జెస్ ఏం టాస్క్ ఇస్తారు ఏంటి అని కొంచెం టెన్షన్గా కూడా ఉన్నారు. అండ్ ఇంకా ఫైనల్గా ఈ రోజైతే ఒక 5 టాస్క్లు జరిగాయి. అండ్ అలాగే ఎవరెవరు ఏ టాస్క్లు పార్టిసిపేట్ చేశారు, ఇంకా ఎవరు గోల్డెన్ సీట్లో కూర్చున్నారు అనేది మనం ఈ రోజు మాట్లాడుకుందాము. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నవీనా, దిస్ ఇస్ రవి. లెట్స్ స్టార్ట్ ద షో. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే నవదీప్ గారు అయితే ఇవాళ ఫస్ట్ టాస్క్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి వచ్చారు. ఇంకా ఫస్ట్ టాస్క్ ఎవరికి ఇచ్చారు అని అంటే నవదీప్ గారు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఎవరెవరనంటే హృదయం లేని మానవుడు అని మన ముందుకు వచ్చాడు కదా హరీష్. సో అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు హరీష్ని. అండ్ అలాగే ఇంకా సెకండ్ మెంబర్ ఎవరు? సాయి కృష్ణ. సో సాయి కృష్ణ అండ్ హృదయ మానవ్ వీళ్ళిద్దరిని అయితే నవదీప్ గారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరికి ఇచ్చే టాస్క్ ఏంటంటే టాస్క్ చెప్పే ముందే వీళ్ళిద్దరిని చాలా టెన్షన్ పెట్టేశాడు నవదీప్ గారు. అండ్ ఫైనల్గా టాస్క్ ఏంటనేది అయితే రివీల్ చేశాడు. సో టాస్క్ ఏంటి అని అంటే ట్రిమ్మర్ ఇచ్చి హాఫ్ షేవ్ చేసుకోమని చెప్పారు. ఇక ఆ టాస్క్ వినగానే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ షేక్ అయిపోయారు. ఇక ఫైనల్గా అసలు టాస్క్ చేస్తారా లేదా అనే కన్ఫ్యూజన్లో జడ్జెస్ కూడా ఉండే. అండ్ టాస్క్ స్టార్ట్ అయ్యాక సాయి కృష్ణ అసలు ముందుకు రాలేదు కదా, అంటే రావాలా వద్దా అన్నట్టుగా ముందుకైతే వచ్చాడు. కానీ హరీష్ మాత్రం పరిగెత్తుకెళ్ళి ట్రిమ్మర్ తీసుకొని అసలు ఒక సెకండ్ కాదు కదా అసలు ఏమీ ఆలోచించకుండా హాఫ్ షేవ్ చేసేసుకొని నిల్చున్నాడు. సో తన టాస్క్ చేసిన ఆ తొందరపాటుతనానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు. తనకున్న ఇంట్రెస్ట్ తన లైఫ్ మీద కానీ తన బిగ్ బాస్ కానీ కెరియర్ మీద కానీ తనకున్న ఇంట్రెస్ట్కి అందరు ఇంప్రెస్ అయిపోయారు అనమాట. అండ్ జడ్జెస్ కూడా ఉండి తను అడిగారు, అంటే నువ్వు హాఫ్ షేవ్స్ చేసుకున్నావు కదా, మీ వైఫ్ అని ఉంటుంది కదా, అంటే ఒకవేళ ఏం చేస్తావు, లైక్ ఇదంతా నీకు అవసరమా అని అంటే ఏం చేస్తావు అని అంటే నేను హాఫ్ షేవ్ చేసుకున్నాను, అంటే నేను నా భార్య ఇద్దరం చెరిసగం అని చెప్పాము కదా, ఈ వైపు నేను ఈ వైపు నా భార్య అని చెప్తాడనమాట. మీకేమనిపించింది హరీష్ గురించి? హరీష్ యాక్చువల్గా రెడీ టు టేక్ ఎనీ టాస్క్ అన్నట్టే యాక్చువల్గా అతను ఎదురు చూస్తున్నాడు టాస్క్ కోసం. ఫస్ట్ నుంచి అలాగే ఆ టాస్క్ ఏదైతే వచ్చిందో అది రాగానే ఇంకా తను ఆలోచించడానికి కూడా ఏం లేదు అన్నట్టుగా చేసేసాడు. తను రెడీ టు టేక్ లో ఉన్నాడు ఇప్పుడైతే. బాగా చేశాడు కదా టాస్క్ అయితే. ఫస్ట్ తనని సెలెక్ట్ చేసుకోకపోవడానికి కారణాలు వీళ్ళు చెప్పిన ఇంప్రెషన్స్ అన్ని పోయి తను పాజిటివ్ వేలోకి రావాలని చెప్పేసి యాక్చువల్గా తను ఏంటో చూపించాలని చెప్పి తను ఫటాఫట్ చేసేసాడు. అసలు పక్కన బాగా చేశాడు హరీష్ అయితే. ఈ విషయం పైన హరీష్ అయితే ఒప్పుకోవచ్చు. అండ్ లెట్స్ సీ హరీష్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. హాఫ్ షేవ్ బిగ్ బాస్ సీజన్ మొత్తం ఫాలో అవ్వాలని చెప్పారు. తర్వాత డెసిషన్ ఏముంటుందో తెలియదు. అవును నవదీప్ గారు అయితే చెప్పారు ఇలా హాఫ్ షేవ్ చేసుకున్నాక సీజన్ మొత్తం ఉండాలి అని ముందే చెప్పారు. ఆ తర్వాత ఎవరైతే చేస్తారో చూద్దాం అన్నట్టుగా వెయిట్ చేశారనమాట. అండ్ హరీష్ అయితే చాలా బాగా ఫినిష్ చేశాడు ఈ టాస్క్ వచ్చేసి. అండ్ హరీష్ చేసిన దాని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ టీజాకి అలాగే ఊర్మిళకి ఇద్దరికి సెకండ్ టాస్క్ అయితే ఇచ్చారు. సో సెకండ్ టాస్క్ ఏంటి ఎవరు ఇచ్చారు అని అంటే శ్రీముఖి సెకండ్ టాస్క్ అయితే ఇచ్చింది శ్రీజాకి అండ్ ఊర్మిళకి. సో టాస్క్ ఏంటి అని అంటే టాటూ వేయించుకోవాలని చెప్పింది. అంటే తను కూడా బిగ్ బాస్ హౌస్ లో టాటూ వేయించుకుందంట ఒక టాస్క్ గురించి. తను అండ్ ఎవరు గీతా మాధురి వీళ్ళిద్దరూ టాటూ వేయించుకుంది అని చెప్పింది కదా. సో టాస్క్ వల్ల వీళ్ళిద్దరూ టాటూ వేయించుకుంది అని చెప్పింది. సో ఇక్కడ కూడా తిను కూడా టాస్క్ ఇచ్చింది అనమాట, టాటూ టాస్క్. సో ఎవరైతే వేయించుకుంటారో దే ఆర్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్ అని చెప్పింది. కానీ ఎవరు వేయించుకుంటారో దే ఆర్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్ అని చెప్పింది. ఇంకా తర్వాత టాటూ అసలు ఏంటి అనేది తనప్పుడు రివీల్ చేయలేదు ఇదంతా చెప్పినప్పుడు. ఆ తర్వాత తన టాస్క్ ఏంటి అని చెప్పినప్పుడు ఊర్మిళ వచ్చేసి నేను చేయను అని చెప్పింది, ఇది నేను చేయలేను అని చెప్పింది. సో అది ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో శ్రీముఖి ఏం చెప్పింది అని అంటే మీరు టాటూ వేయించుకోవాలి, దట్ టు ఫోర్హెడ్ పైన ఐ యామ్ లూజర్ అని వేయించుకోవాలి అని చెప్పింది. ఇక ఈ మాట వినగానే మొహం పైన టాటూ అనగానే ఫస్ట్ అందరూ షాక్ అయిపోయారు. ఇంకా ఆ తర్వాత ఐ యామ్ లూజర్ అని అనగానే ఇంకా పక్కన ఊర్మిళ తను వెంటనే ఇంకా నేను చేయనని చెప్పేసింది కదా. యాక్చువల్గా పర్మనెంట్ టాటూ అని చెప్పేసింది. పర్మనెంట్ టాటూ అని చెప్పగానే తను రిస్క్ తీసుకోలేనని చెప్పి యాక్చువల్గా ఆలోచించకుండా తను ఒక జవాబు చెప్పేసి చెయ్యాలని కొంచెం ఆలోచించాల్సింది. పర్మనెంట్ టాటూ ఫోర్హెడ్ పైన ఏ షోలో ఎవరు వేయరు. సో ఈ ఆలోచన ఉంది కాబట్టి శ్రీజ ముందుకెళ్ళింది. ఓకే, అక్కడ శ్రీజ యాక్చువల్గా తెలివికి మనం మెచ్చుకోవాలి తను తీసుకున్న స్టెప్కి.
తను యాక్చువల్గా తెలివిగా ఆలోచించింది అక్కడ. ఓకే, తినేమో వెంటనే తను ఇట్లా టాటూ అనగానే తిను వెంటనే నేను వేయించుకోను, ఐఎమ్ నాట్ ఎ లూజర్, నేను టాటూ వేయించుకోవడానికి రెడీగా లేను, దట్టు 4/8 పైన అని చెప్పి తను వెంటనే ఈ మాట అనేసింది, తను ఇట్లా 4/8 పైన వేయించుకోవాలి అని అనగానే. సో తిను మాత్రం ఆర్ యూ రెడీ అంటే నేను వేయించుకుంటాను అని చెప్పింది అనమాట. తిను వేయించుకుంటాను అనగానే అందరూ ఇంకా క్లాప్ చేశారు, అప్పటికే ఇంప్రెస్ అయిపోయారు తన గురించి. అండ్ ఆ తర్వాత శ్రీముఖి ఇక నువ్వు ఎలాగో రాలేవు ఊర్మిళ, ఈ టాస్క్లో నువ్వు చేయలేవు అని చెప్పాక ఓకే అని తనని పంపించేసి ఆ తర్వాత టాటూ ఏంటి ఎక్కడ వేయించుకోవాలని చెప్పింది అనమాట. సో టాటూ వచ్చేసి ఇక్కడ ఆమ్ పైన ఇక్కడ వేయించుకోవాలి, అది కూడా ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకోవాలన్నమాట. ఆ టాటూ చూడడానికి కూడా ఎంత క్యూట్గా ఉందో కదా, బాగా వేశారు కదా టాటూ కూడా. తను కూడా వేయించేసుకుంది అనమాట. సో ఇంకా తను బిగ్ టాటూ వేయించుకునేసరికి అందరూ ఇంప్రెస్ అయిపోయారు. అండ్ దట్ టు షీ ఈజ్ ఇన్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు కదా. మీరేమంటారు? టాప్ 15 కంటెస్టెంట్స్ లో తను కూడా ఇప్పుడు ఒకటి. ఓకే, ఇద్దరు అయితే ఇంకా ఇప్పటికే సెలెక్ట్ అయిపోయారు టాప్ 15 కంటెస్టెంట్స్ లో బిగ్ బాస్ సీజన్ తెలుగు ఫ్రమ్ అగ్ని పరీక్షలో. అండ్ ద నెక్స్ట్ కమింగ్ టు అనదర్ కంటెస్టెంట్ ఎవరనంటే పవన్ కి అండ్ అబుకి ఇద్దరికి కూడా అభిజిత్ అయితే టాస్క్ ఇచ్చాడు. అది ఏం టాస్క్ ఎందుకు అని అంటే, అండ్ పవన్ని ముందు అభిజిత్ పిలిచి నేను నీకు ఒక టాస్క్ ఇస్తున్నాను, ఎందుకు అని అంటే నువ్వు అన్నావు కదా బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ బాగుంటుంది భయ్యా, నేను టేస్ట్ చేయాలని అన్నావు కదా, అందుకే నీకు ఫుడ్ టాస్క్ ఇస్తున్నానని చెప్పాడు అనమాట. కానీ ముందు పవన్ని పిలిచి నీకు ఎవరు పోటీ అనుకుంటున్నావో వాళ్ళని నువ్వే సెలెక్ట్ చేసుకో ఈ టాస్క్ గురించి అంటే తను అబుని సెలెక్ట్ చేసుకున్నాడు. అబుని సెలెక్ట్ చేసుకున్నాక ఇక వాళ్ళిద్దరిని అడిగాడనమాట మీరు ఏ టాస్క్ అనుకుంటున్నారు అని. అబు ఏమన్నాడు అప్పుడు? అబు తను వెయిట్ లిఫ్టింగ్ అంటూ అన్నాడు. ఓకే, అబు వెయిట్ లిఫ్టింగ్ అని అంటే తన పవన్ మాత్రం కరెక్ట్ గానే గెస్ట్ చేసిండు కదా, ఫుడ్ టాస్క్ అని గెస్ట్ చేశాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ట్విస్ట్ మాత్రం భలే ఇచ్చింది కదా అసలు. 10 minutes లో కేజీ బరువు పెరగాలని చెప్పేసి అభిజిత్ వాళ్ళకి టాస్క్ ఇచ్చాడు. అది వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తిని ఒక 10 minutes లో 1 kg బరువు పెరగాలి వాళ్ళు ఉన్న వెయిట్ ప్రకారం. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళ వెయిట్ ఫస్ట్ చెక్ చేశారు, దాని తర్వాత ఫుడ్ టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెయిట్ చెక్ చేశారు. అప్పుడు ఆ టైంలో మన సోల్జర్ పవన్ వచ్చేసి కేజీ 5 grams పెరిగాడు. ఇంకా ఈ అబు వచ్చేసి తను 700+ grams పెరిగాడు అంతే. సో దాంతో పవన్ వచ్చేసి తను టాప్ 15 కంటెస్టెంట్స్ లోకి వెళ్ళిపోయారు. ఓకే, అంటే మేబీ ఇక్కడ సోల్జర్ అంటే తను తినడం కూడా ఎంత కూల్ గా తిన్నాడో అసలు. అబు ఎంతో ఆగమాగమై అట్లా తింటూ కొన్ని వాటర్ తాగుతూ అట్లా ఉంటే ఈయన మాత్రం భలే కూల్ గా తిన్నాడు కదా అసలు. కూల్ గా తిన్నా కానీ తను 1 kg వెయిట్ గెయిన్ అయ్యాడు. అక్కడ నేను మాత్రం అబోయే మేబీ వెయిట్ గెయిన్ అవుతాడేమో అని నేను అనుకున్నాను, కానీ కాదు. అంటే సోల్జర్ ఈజ్ ఏ సోల్జర్ అని తను నిరూపించుకున్నాడు అక్కడ. కూల్ గా తిని సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేస్తూ 1 kg 5 grams అయితే వెయిట్ గెయిన్ అయ్యాడు పవన్. సో హీఈస్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్. మరి తను ఎలా ఉంటాడు ఏం చేస్తాడు అనేది మనం బిగ్ బాస్ హౌస్ లో చూద్దాము. అండ్ దీని గురించి మీ కమెంట్స్ ఏమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో కమింగ్ టు అనదర్ టాస్క్ ఏంటి అని అంటే లైక్ బిందు మాధవి ఇచ్చింది కదా, బిందు మాధవి అయితే 3rd టాస్క్ ఇచ్చారనమాట. సో ఏంటి టాస్క్ అని అంటే లైక్ బెలూన్ టాస్క్ ఇచ్చారు. బిందు మాధవి బెలూన్ నడుంకి టై చేసుకోవాలి, బెలూన్ విత్ రిబ్బన్. ఆ బెలూన్ ఎవరైతే ముందు పగల కొడతారో దే ఆర్ ఇంటూ బిగ్ బాస్ హౌస్ అని చెప్తుంది అనమాట. కానీ తను వస్తూనే నేను ఈ టాస్క్ అమ్మాయిలకు మాత్రమే ఇస్తాను అని చెప్తుంది. అండ్ అలాగే హైదరాబాద్ అమ్మాయి నేను క్లాసీగా ఉంటాను, క్లాసీగా ఉంటే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందో చూడాలి అని అన్నది కదా. సో ఆ అమ్మాయితో తను బిందు మాధవి వస్తూనే నేను క్లాస్ అన్నావు కదా చూడు ఎంత మాస్క్ టాస్క్ ఇస్తాను అని ఉంటుంది అనమాట. సో కానీ తను మేబీ అంత మాస్క్ టాస్క్ ఇచ్చినట్టయితే నాకు అనిపించలేదు తను అన్న దానికి. సో వీళ్ళిద్దరిని ప్రియా అండ్ దలియాని సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి బెలూన్స్ కట్టి నడుంకి ఇంకా ఛాలెంజ్ స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ రౌండ్ అయితే ప్రియా విన్ అవుతుంది కదా. ఫస్ట్ రౌండ్ ప్రియా విన్ అయింది. తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి యాక్చువల్గా ఫస్ట్ రౌండ్కే గేమ్ అయిపోయిందని చెప్పేసి అనుకున్నారు అందరూ. ఓకే, తను హ్యాపీగా ఫీల్ అయిపోయింది. బిందు మాధవ్ అలానే చెప్పింది యాక్చువల్గా. ఫస్ట్ బెస్ట్ ఆఫ్ 3 అని చెప్పలేదు కదా, బెస్ట్ ఆఫ్ 3 అని చెప్పలేదు. తర్వాత శ్రీముఖి వచ్చి బెస్ట్ ఆఫ్ 3 అని అనౌన్స్ చేసేసి ఇంకా 3 times అది గేమ్ 3 times గేమ్ రన్ బెస్ట్ ఆఫ్ 3లో. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి ప్రియా గెలిచింది. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి దలియా గెలిచింది. మళ్ళీ తర్వాత రౌండ్ వచ్చేసి ప్రియా గెలిచింది. సో ప్రియా ఈ 3 rounds ప్రియా అటాక్ మోడ్లో ఉంటే దలియా వచ్చేసి తను డిఫెండింగ్ మోడ్లోనే ఉంది. సెకండ్ రౌండ్లో కొద్దిగా అటాక్ మోడ్లోకి వెళ్ళినా కూడా చాలా వరకు అయితే డిఫెండింగ్ మోడ్లోనే ఉంటూ అటాక్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ప్రియా మాత్రం ఫస్ట్ నుంచి అటాక్ మోడ్లో. అవును,
అసలు డిఫెండింగ్ మోడ్ లో లేదు ఆమె. తన బెలూన్ ని సేవ్ చేసుకుంటూనే తను అటాక్ చేస్తుంది కదా. ఈ అమ్మాయి ఏమో భయపడిపోతుంది అసలు దలియా. అంటే తన ఫేస్ లో టెన్షన్ కనిపిస్తుంది. కానీ ప్రియా ఫేస్ లో అయితే మేబీ తన టెన్షన్ పడుతుండొచ్చు, అంత పెద్ద స్టేజ్ పైన ఉంటే ఎవరు టెన్షన్ పడరు. కానీ తను ఆ ఫేస్ లో తన ఎక్స్ప్రెషన్ అయితే ఏ మాత్రం కనిపించకుండా కవర్ చేసింది. సో ఫైనల్లీ ప్రియా ఇంటూ బిగ్ బాస్ హౌస్ సీజన్ 9. సో మరి ఎలా ఉంటుంది ఏంటి తన బిగ్ బాస్ హౌస్ లో అనేది మనం కమింగ్ ఎపిసోడ్స్ లో చూడాలి. దలియా ఇంకా ఫైనల్ గా డేంజర్ జోన్ కి వెళ్ళిపోయింది. ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి కదా, ఇంకా చాలా మంది ఉన్నారు, ఛాలెంజెస్ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి దలియా విషయంలో. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ అలాగే దలియా మరి బిగ్ బాస్ హౌస్ లోకి రావాలా వద్దా అనేది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో కల్కికి అండ్ అలాగే షాద్ నగర్ షాకిబ్ కి వీళ్ళిద్దరికి అయితే శ్రీముఖి ఫైనల్ టాస్క్ ఇచ్చింది. అండ్ షాకిబ్ని స్టేజ్ మీదకి పిలిచి నీకు ఎవరిని అయితే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు నీ ఇష్టం అని అంటే, తను ఇప్పటివరకు తనకు ఆపర్చునిటీ రాలేదు కదా అని చెప్పి కల్కిని సెలెక్ట్ చేసుకుంటాడనమాట. సో కల్కిని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా వీళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ ఏంటి అని అంటే, కానీ ఇద్దరు టాస్క్ చేసేటప్పుడు ఒకరి ముందు ఒకరు ఉండకుండా ఉంటుంది అనమాట. సో అయితే ఫస్ట్ ఈ టాస్క్ చేయడానికి మరి ఎవరు బయటికి వెళ్తారు, ఎవరు ముందు టాస్క్ ఫినిష్ చేస్తారు అని అంటే షాకిబ్ ఉండి నేను బయటికి వెళ్తానని అంటాడు. సో ఇంకా అప్పుడు ఇంకా తనకి కల్కికి అయితే శ్రీముఖి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గేమ్ ఏంటి అని అంటే, మీకు ఇచ్చిన టైంలో అంటే మీకు ఎంతవరకు అయితే వీలవుతుందో అంత అమౌంట్ని మీ ఫ్రెండ్ కానీ ఆర్ సమ్ అదర్ ఎనీ అదర్ ఎల్స్ మీరు అక్కడి నుంచి తీసుకోవాలి, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి విత్ ఇన్ టైంలో అని తినకి కొంచెం రూల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ముందు కల్కికి. అంటే నీకంటే ₹1 ఎక్కువనా తను విన్ అయిపోతాడు, తనకంటే మ్యాక్సిమం అమౌంట్ నీ దగ్గర ఉండాలి, ఇవన్నీ చెప్తుంది అనమాట రూల్స్ అన్ని. సో చెప్పేసరికి తను వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి డైరెక్ట్గా 90,000 వేయమంటుంది. ఇంకా భలే అడిగింది కదా ఈ అమ్మాయి కూడా, అసలు 90,000 అసలు 90,000 అంటే ఫోన్పే మేబీ ఫోన్పేలో 1 lakh వరకే లిమిట్ ఉంటుంది కదా. సో అది ఆలోచించి 90,000 వరకు తను అడిగిందేమో అని నాకు అంత ఎక్కువ అమౌంట్ అడిగింది. కానీ మేబీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, అంటే అక్కడికి వచ్చే వాళ్ళు కూడా. నేను కూడా యాక్చువల్గా ఈ అమ్మాయి ఒక 30,000 అలా 5,000 to 10,000 లేదంటే మ్యాక్స్ 30,000 అనుకున్నాను. సో 90K అడిగేసింది. కానీ అంటే అందరి దగ్గర అంత అమౌంట్ కూడా ఉండవు కదా ఆన్ ది స్పాట్ లో. సో కానీ ఈ అమ్మాయి 90,000 అడిగింది. 90,000 అడిగితే తనకి ఒక 10 minutes టైం చెప్పాడు కదా. ఒక 10 minutes టైంలో తనకి 90,000 అయితే 2 సార్లు 2 times అలా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక ఆ తర్వాత తను 10 minutes అనేసరికి ఈ టైంలో ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి ఎవరు షాకిబ్ని పిలిచి తనకి కూడా టాస్క్ గురించి చెప్పారు. కానీ టాస్క్ గురించి చెప్పేటప్పుడు శ్రీముఖి ఏం చెప్పిందని అంటే, సర్టెన్ అమౌంట్ అడగమని చెప్పారు. సర్టెన్ అమౌంట్ అంటే ఇంత అమౌంట్ అని ఏం లేదు, మీకు నచ్చిన అమౌంట్ ఏదో ఒక అమౌంట్ అడగండి అని చెప్పారు. సో తను తన ఫ్రెండ్కి కాల్ చేసి 10,000 రూపీస్ వేయమని చెప్పారు. తనకు చెప్పిన వెంటనే 10,000 రూపీస్ అయితే వెంటనే వచ్చేసాయి. కంపేర్ టు కల్కిది బిగ్ అమౌంట్ కాబట్టి తన ఫ్రెండ్ ఆల్రెడీ మెన్షన్ చేశాడు 10 minutes అలా టైం పడుతుందని. కానీ షాకిబ్ అడిగింది 10K కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ 10,000 ఆన్ ది స్పాట్ ట్రాన్స్ఫర్ చేశారు. దాని తర్వాత ఏంటంటే నవదీప్ ఉండి కొంచెం అంటే కన్ఫ్యూజ్గా ఉందేమో అని చెప్పేసి నవదీప్ ఏం చేశాడు, మ్యాక్సిమం అమౌంట్ అడగండి, మీరు ఎంతో మ్యాక్సిమం అమౌంట్ అడగండి అని అంటే, తను ఏం చేశాడని అంటే షాకిబ్ నాకు ముందే చెప్పొచ్చు మీరు ఇది నెంబర్ గేమ్ అని చెప్పేసి తన చెల్లికి ఫోన్ చేశాడు. తన చెల్లికి ఫోన్ చేసేసి అమౌంట్ ఏమని అంటే తన చెల్లి 50K పంపించేసింది. సో తనకి టోటల్గా 60K వచ్చేసింది. ఈ అమ్మాయికి ఈ లోపు 90K పడిపోయేసరికి ఈ అమ్మాయిని టాప్ 15లో చేర్చుకున్నారు, పంపించేశారు. అయితే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్స్ వచ్చాయి, ఎందుకంటే శ్రీముఖి టాస్క్ గురించి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు షాకిబ్కి. అది ఫెయిర్ కాదు యాక్చువల్గా, అలా జరిగింది. దీని తర్వాత ఏంటంటే శ్రీముఖి ఉండి ఈ టాస్క్ ఎవరికైనా ఫెయిర్గా అనిపించలేదు చెప్పండి అని అంటే, అమ్మాయి శ్రీజ వచ్చేసి తనకి హ్యాండ్ రైజ్ చేసింది. ఆ అమ్మాయి ఒక్కటి మాత్రమే హ్యాండ్ రైజ్ చేసింది. సిచ్యువేషన్ లో శ్రీముఖి అడిగిన క్వశ్చన్ కి శ్రీజ హ్యాండ్ రైజ్ చేసేసి స్టాండ్ తీసుకున్నట్టు అనిపించింది. సో అక్కడ జరిగిన మిస్టేక్ ని ఎలివేట్ చేయడానికి కానీ శ్రీముఖి దానికి ఒప్పుకోలేదు. సరే నువ్వు కూర్చో అని చెప్పేసి ఆ అమ్మాయితో కొంచెం హార్ష్గా మాట్లాడింది అని చెప్పలేం కానీ కొంచెం వెటకారం చేసింది ఆ అమ్మాయి గురించి. సో దాని తర్వాత ఏమైందనంటే నవదీప్ అంటే కొంచెం కట్ ఇచ్చేసి నెక్స్ట్ ఫ్రేమ్ అన్నట్టుగా నవదీప్ కెమెరా తిరిగిపోయింది. నవదీప్ వచ్చేసి
మళ్ళీ యాక్షన్ అన్నట్టుగా వాళ్ళిద్దరికి మైక్ ఇవ్వండి షాకిబ్కి తర్వాత శ్రీజాకి అని చెప్పేసి స్టేజ్ పైన పిలిచేసి షాకిబ్ నీకేమనిపించింది, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా లేదంటే నీకు టాస్క్ అర్థం కాలేదా అని అడిగాడు. అడిగితే షాకిబ్కి ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి తను నేను కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పేశాడు. తను యాక్చువల్గా శ్రీముఖి అసలు ఈ అమ్మాయికి ఏం చెప్పింది అనేది తనకు తెలియదు. సో తనకు ఆప్షన్ లేదు. సో తను ఏం చెప్పాడు అంటే నాకు అర్థం అవ్వలేదు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను అన్నట్టు చెప్పాడు. కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అక్కడ ఆల్రెడీ నంబర్స్ గురించి చెప్పేసింది శ్రీముఖి. ఎవరి దగ్గర హైయెస్ట్ నంబర్ ఉంటే వాళ్ళు విన్ అన్నట్టు చెప్పేసింది. సో తినికి కూడా చెప్పాలి ఎవరి దగ్గర హైయెస్ట్ నెంబర్ ఉంటే వాళ్ళు విన్. సో అమ్మాయి ఏం గెస్ చేసిందో దాని ప్రకారం నువ్వు కూడా ఒక గెస్ చేసి అమౌంట్ అడగండి ఎవరినన్నా అంటే, మరి షాకిబ్ ఎంత అడిగేవాడో నాకు తెలియదు. ఐ మీన్ మనం గెస్ చేయలేము. సో అలా చెప్పుకుంటే ఫెయిర్ గేమ్ అయ్యేది. కానీ ఒక అమౌంట్ అడగండి అని చెప్పేశారు ఫస్ట్. తర్వాత నవదీప్ మ్యాక్సిమం అమౌంట్ అడగండి అన్నారు. మ్యాక్సిమం అమౌంట్ అంటే తను మళ్ళీ ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయి. డబ్బులు ఎంతవరకు ఉంటాయి, వాళ్ళు ఎంతవరకు మెయింటైన్ చేయగలరు. ఈ టాస్క్ యాక్చువల్గా వచ్చేసి అంత ఫెయిర్ అనిపించలేదు. అందరి దగ్గర డబ్బులు ఉండాలన్న రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు కొందరి దగ్గర అమౌంట్ ఉంటుంది, కొందరి దగ్గర అమౌంట్ ఉంటుంది. అది కూడా ఒక పర్సన్కి కాల్ చేయాలని చెప్పారు. తర్వాత షాకిబ్కి వచ్చేసి 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు. 2 సార్లు ఛాన్స్ ఇచ్చినా ఇప్పుడు షాకిబ్ ఆర్థిక పరిస్థితులు తన ఫ్రెండ్షిప్ లో కానీ ఇంకా ఫ్యామిలీలో కానీ ఎంతమంది దగ్గర అలాంటి సర్టెన్ అమౌంట్ ఉంటుంది. ఒక 1 lakh 2 lakhs లైక్ బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పలేము. అడగంగానే 1 lakh అని అంటే ఎవరు ఇస్తారో కూడా చెప్పలేము. సిచ్యువేషన్స్. సో ఆ సిచ్యువేషన్స్ అనేవి వీళ్ళు కూడా కొంచెం మెజర్ చేసి సరైన టాస్క్ అంటే ఈ అమౌంట్ టాస్క్ ఇచ్చిన సరైన అమౌంట్ టాస్క్ ఏదన్నా ప్లాన్ చేసి ఇచ్చుంటే బాగుండేది. కొంత అమౌంట్ టాస్క్ అనేది యాక్చువల్గా రాంగ్. ఎవరి దగ్గర ఉంటాయి మనం ఏం చెప్పలేము. అడగంగానే ఎవరు ఇస్తారు అనేది కూడా చెప్పలేము. ఇది బ్యాడ్ టాస్క్. నా దృష్టిలో మాత్రం అసలు సరైన టాస్క్ కానే కాదు. ఇది అసలు అన్ఫేర్ టాస్క్ ఇది యాక్చువల్గా. వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నది అనేది ఎవరికి తెలియదు కదా. తన దగ్గర ఫ్రెండ్స్ కూడా డబ్బులు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారా లేకుంటే డబ్బులు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా అనేది తెలియదు. ఒక 1,000 2,000 అంటే అది చిన్న అమౌంట్. మీరు అందులో ప్లాన్ చేసి ఉంటే ఓకే, కానీ అసలు అమౌంట్ ప్లాన్ చేయడం అనేది రాంగ్. దాని తర్వాత ఈ గేమ్లో ఇలా అన్ఫేర్గా వీళ్ళు చెప్పడం అనేది కూడా తప్పు. దాని తర్వాత లాస్ట్లో యాక్చువల్గా నవదీప్ వచ్చేసి శ్రీజాని నీకు అంత అన్ఫేర్గా అనిపించిందా, బిగ్ బాస్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ జరిగినాయి తెలియదా మాకు అన్నట్టు మాట్లాడి ఊపుకుంటూ వచ్చేస్తారు ఊరు నుంచి అని డైలాగ్ వేస్తాడు. ఇది చాలా తప్పు డైలాగ్. యాక్చువల్గా నవదీప్ ఏం వేరే ప్లానెట్ నుంచి అయితే రాలేడు కదా. అందరూ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. ప్రతోడు ఊరు నుంచి వచ్చినాడే. సో ఊరు నుంచి వస్తారు ఊపుకునే అంటే నాకైతే ఇది ప్లాన్ గా చేశారేమో అనిపించింది. మేబీ రేటింగ్స్ కోసం ఇట్లా. ఇది తప్పు ప్లానింగ్. ఇప్పుడు టీఆర్పీ కోసం ప్లాన్ గా చేస్తున్నా ఇది తప్పు. ఎందుకంటే వీళ్ళు అలాంటి ఒక డైలాగ్ వచ్చిన తర్వాత బయటికి ఎపిసోడ్ లో టెలికాస్ట్ అయిందంటే పర్పస్లీ చేశారేమో అని అనిపించింది నాకైతే. పర్పస్లీ చేయడానికి ఒక అమ్మాయిని అవమానించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ వచ్చేసి జడ్జెస్ గా ఒక ఇంపాక్ట్ ఉంటది. ఆ ఇంపాక్ట్ ని కోల్పోతారు వాళ్ళు చేయడం వల్ల. రెస్పెక్ట్ అనేది కోల్పోతారు. నాకైతే ఇది పర్పస్లీ జరిగిందేమో అగ్ని పరీక్షలా అన్నట్టు అనిపించింది. దీని మీద యాక్చువల్ గా మా టీవీ వాళ్ళు కొంచెం ఇలాంటివి జరగకుండా చూసుకుంటే బెటర్. అట్లీస్ట్ మనిషితో మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే సరిపోతుంది. నవదీప్ లాంటి వాడు యాక్చువల్ గా అంటే కొంచెం కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాడు కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలని తెలుస్తుంటుంది నాకు తెలిసి. సో ఇలాంటి డైలాగ్ కొట్టడానికి నాకు తెలిసి తను ఎలా ఆలోచించాడేమో నాకు అర్థం కాలేదు. కానీ పక్కనున్న వాళ్ళు బ్లాక్ గా ఉన్నారు జడ్జెస్, తిని ఒక్కడు డైలాగ్ వేసాడు. సో నాకు ఎందుకో ప్రీ ప్లాన్ అనిపించింది. టెలికాస్ట్ అది టెలికాస్ట్ అయింది. సో టెలికాస్ట్ అవ్వవు ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ అని నేను చెప్పను. కాకపోతే ఊపుకుంటూ వచ్చింది ఊరు నుంచి అని అంటే అది రాంగ్. ఓకే, మళ్ళీ ఇతను అది కూడా అన్నాడు, ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చి ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసి అన్ఫేర్ అనడానికి మీకు అంత సీన్ లేదు అని చెప్పి అన్నాడు కదా. సో నాకు ఇది నచ్చలేదు యాక్చువల్గా. లాస్ట్ అంటే ఇప్పటివరకు తను ఎంతవరకు అయితే రెస్పెక్ట్ గెయిన్ చేశాడో ఆ రెస్పెక్ట్ ఏమో పోయింది అనిపించింది నాకు నవదీప్ మీద. కానీ మేబీ అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇదే మాట కొంచెం వేరే పద్ధతిగా చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. చెప్పాలి, తను జడ్జిగా తనకి ఏమనిపించిందో చెప్పాలి, కానీ మేబీ వేరే విధంగా చెప్తే బాగుండేదేమో నాకు కూడా అనిపించింది. సో ఓకే, ఫర్దర్గా ఇలా జరగకుండా ఉంటుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాము, కానీ ఇలా మాట్లాడకుండా ఉంటేనే మంచిది అని నాకు అనిపిస్తుంది. సో శ్రీజాకి మళ్ళీ మాట్లాడే స్కోప్ కూడా ఇవ్వలేదు అసలు నవదీప్. తను చెప్పాక
తిని మాట్లాడుతుంటే నాది అయిపోయింది ఇంకా వెళ్ళిపోవచ్చు అంటే నేను మాట్లాడదా కదా అంటే లేదు నేను చెప్పడం అయిపోయింది వెళ్ళిపోవాలి ఇంకా అని అంటే తను మరి ఇక్కడ వరకు ఎందుకు పిలిచినట్టు అని అడిగింది. కానీ శ్రీజ అయితే ఒక మంచి స్టాండ్ తీసుకుందని అనిపించింది కదా. కానీ మరి మేబీ నవదీప్ వేరే విధంగా చెప్పుంటే బాగుండేదేమో. ఇదే కానీ అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. టీఆర్పీ కోసం చేశారేమో అనిపించింది, ఎందుకంటే అది టెలికాస్ట్ అవ్వదు. అలాంటి మాటలు ఏమన్నా ఉంటే టెలికాస్ట్ అవ్వవు, ఇది లైవ్ ఏం కాదు కదా. సో టెలికాస్ట్ చేశారంటే టీఆర్పీ కోసం టెలికాస్ట్ అయినట్టే అనిపించింది. కానీ టీఆర్పీ కోసం ఇలాంటి చీప్ థింగ్స్ ప్లే చేయకుండా ఉంటే బెటర్. కానీ అలా కాకుండా మేబీ వేరేలా కూడా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయొచ్చేమో అనిపించింది. మరి ఈ సిచ్యువేషన్ పైన మీకేమనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ రోజు జరిగిన ఎపిసోడ్స్ గురించి కూడా మేము చెప్పాం కదా. సో మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ అలాగే కమింగ్ అప్ వీడియోస్ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. మరి మా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.